అటు కాంగ్రెస్ అయినా, ఇటు బీఆర్ఎస్ అయినా, ఇటు బీజేపీ అయినా. ఎందుకంటే వితిన్ ద పార్టీని అన్యాయం చేసేటోని ఎందుకు ప్రోత్సహించాలి? అది ముమ్మాటికి తప్పే. రైట్. క్రాంతి దినపత్రిక చూసుకుంటే కల్వకుట్ల కుటుంబంలో అధికార పంచాయతీ అంటున్నటువంటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. సో ఒకసారి చూద్దాం. కవిత సస్పెన్షన్పై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు స్పందించాడు. కవిత సస్పెన్షన్ బీఆర్ఎస్ అంతర్గత వ్యవహారంగా ఆయన చెప్పుకొచ్చారు. కాళేశ్వరంలో అవినీతి జరిగింది వాస్తవం. ఆ అవినీతి సొమ్మును పంపకంలో తేడాలు వచ్చాయి అంటున్నటువంటి రామచంద్రరావు. సరే, రామచంద్రరావు గారు ఓకే కావచ్చు కాక, నేను కాదనను, కానీ అధికారంలో ఉంది మీ పార్టీయే కదా కేంద్రంలో. అరే గుంజు జైల్లో వేయర్రి. ఇంకా ఎన్ని రోజులు వినాలే తెలంగాణ ప్రజలు కాకమ్మ ముచ్చట్లు? ఈ కాకమ్మ కథలు ఎన్ని రోజులు వినాలే? ఏం సీన్ అంతేనా కాదా? గుంజుకొచ్చి జైలు వేయాలి కదా తప్పు జరిగినప్పుడు. అధికారం మీ చేతిలో ఉంది, చట్టం మీ చేతిలో ఉన్నది, వ్యవస్థ మీ చేతిలో ఉన్నది. దయచేసి ఆలోచన చేస్తే బాగుంటుంది. ఇంటి పెద్ద చేతులే ఇప్పుడు కొడుకు నువ్వు దొంగ పనులు చేస్తున్నావు, లేకపోతే ఇంకేమన్నా చేస్తున్నాడు, ఓ తప్పుదో పడుతున్నాడు, ఆ బాధ్యత అంతా ఎవరిది? సరిపెట్టాల్సిన బాధ్యత ఎవరిది? తండ్రి మీద ఉంటుంది, ఇంటి పెద్ద మీద ఉంటుంది. ఇంటి పెద్దనే నా కొడుకు ఇట్లా చేస్తున్నా అని చెప్పేసి బయటకు చెప్పుకుంటే ఉంచుతారు. సో నేనేమంటా ఉన్నా, నిజంగానే కేసీఆరో కేటీఆరో కాళేశ్వరంలో లేకపోతే గత బీఆర్ఎస్ పార్టీయో లేకపోతే ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీలో తప్పులు జరిగినాయి అనుకుందాం. జరిగితే తీసుకుపోయి జైలు వేయాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉంది కదా. కేంద్రంలో అధికారంలో ఉందే మీరు కదా. రామచంద్రరావు గారు దయచేసి మీరు దీన్ని ఒకసారి ఆలోచన చేయాలి, పరిశీలనలో తీసుకోండి దీన్ని. రైట్. కవితమ్మ ఎపిసోడ్ మళ్ళీ వచ్చింది. రైట్. బీఆర్ఎస్ పార్టీ నుంచి కవిత సస్పెండ్. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసే అవకాశాలు ఉంటాయా? ఉండయా? తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి పేరుతో కవిత కొత్త పార్టీ పెట్టే అవకాశాలు కథం అయిపోయాయిగా. కేసీఆర్ కుమార్తెపై క్రమశిక్షణ చర్యలు తీసుకొని పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు శిక్ష విధించింది. జాగృతి శ్రేణులు భవితవ్యం ఏమిటి? కవితకు మద్దతా, బీఆర్ఎస్కే విశ్వాసమా? లిక్కర్ స్కామ్లో వాదించినటువంటి భరత్ కే కవిత సస్పెన్షన్ బాధ్యత అని చెప్పేసి ఇక్కడ మనం ఇక్కడ వార్తా కథనాన్ని చూస్తూ ఉన్నాం. నిజంగా మనం ఒకసారి గమనిస్తే కనుక నేను ఇయ్యల్దాకా చెప్పినట్టుగా ఇప్పుడు కవిత ఇటువంటి నిర్ణయం తీసుకోవడం, ఇట్లా పోవడం అనేది కూడా క్లియర్గా రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ నుంచి రచించినటువంటి ఒక సినిమా కథ. ఆ సినిమా కథను ఫాలో అవుతూ కవిత ఇక్కడ బలైపోతున్నది, కవిత బలీక బకరా అయిపోతున్నది అన్నది అయితే క్లియర్గా అర్థమవుతూ ఉంది. దీనివల్ల నష్టం ఎవరికండి? దీనివల్ల నష్టం ఎవరికి చెప్పండి? దయచేసి ఆలోచన చేయాల్సినటువంటి బాధ్యత మీ పైనే ఉన్నది. ఇటువంటి కార్యక్రమాల ఒక పార్టీలో ఉండి పార్టీ పెద్ద అయినటువంటి కేసీఆర్ గారి కుమార్తె అయి ఉండి ఇట్లా మీరు పార్టీని విభేదించి మాట్లాడడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని అనేది ఒకసారి ఆలోచన చేసుకుంటే మంచిది. సో మొత్తానికి కవితనైతే సస్పెన్షన్ చేసిరు. ఇక ఏంది కథ, ఈమె భవితవ్యం ఏంది అని అన్నది ఒకసారి ఆలోచన పడుతూ ఉన్నాడు. అదేవిధంగా ఈమె కొత్త పార్టీ కూడా పెట్టే అవకాశాలు ఉన్నాయట. ఆ పార్టీ పేరు ఏంటి అంటే, ఈ పార్టీ కూడా రిజిస్ట్రేషన్ చాలా రోజుల కిందనే చేసింది. తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి పేరుతోటి కవిత కొత్త పార్టీ రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది. ఇది ఢిల్లీలో చేసిర్రు, దాదాపు 2-3 నెలల కిందనే చేసారు ఇది. కానీ ఇప్పుడు బయటకు వస్తూ ఉంది. ఇక ఆల్రెడీ ప్రీ ప్లాన్డ్ ఉన్నది. పథకం ప్రకారమే పన్నినటువంటి ఈ పథకం ఇదంతా కూడా క్లియర్గా వీళ్ళు ప్లాన్ను ఆల్రెడీ నటించుకుర్రు, ఇంప్లిమెంటేషన్ చేసిర్రు. అంటే ఈరోజు ఇది చేయాలి, ఈరోజు ఇది చేయాలి, ఈరోజు ఇది చేయాలని. సో ఇట్లా నడుస్తూ ఉన్నది వీళ్ళ వ్యవహారం. మీరు చూడండి, కవితను కటువుగా రేవంత్ రెడ్డి కటువుగా కవితను కానీ ఎక్కువ విమర్శించుకున్న సందర్భాలు ఎక్కడా లేవు. ఎందుకు అని అంటే రేవంత్ రెడ్డి కదా కవితకి ఇచ్చేటటువంటి స్క్రిప్ట్ అంతా కూడా రేవంత్ రెడ్డి ఇస్తున్నాడు. రేవంత్ రెడ్డి ఎట్లా అమ్మా నువ్వు ఇట్లా వేయాలి, ఇట్లా ఈ స్టెప్ తీసుకోవాలంటే ఈ స్టెప్ తీసుకోవాల్సిందే. ఇక అమ్మా నువ్వు ఇటు టర్న్ కావాలంటే టర్న్ కావాల్సిందే. అమ్మ నువ్వు పైకెంచి దుంకాలంటే దుంకాల్సిందే. ఎట్లా అంటే అదేం సినిమా టెంపుల్ రన్ అని చెప్పేసి కొన్ని ఏళ్ళ కింద ఒక గేమ్ ఉండే, ఇప్పుడు కూడా ఉన్నదా సీను? ఉన్నది కదా. అది ఆడుకుంటూ ఇట్లా అంటే అది ఇటు పోవాలి, ఇటు పోవాలి. టెంపుల్ రన్ ఆడుతూ ఉన్నాడు కవితతో రేవంత్ రెడ్డి. క్లియర్ ఇది. టెంపుల్ రన్ రేవంత్ రెడ్డి ఆడుతూ ఉన్నాడు కవితతోటి. దయచేసి ఇకనైనా మీకు మీరు తెలుసుకుంటే బాగుంటుందని అయితే నేను భావిస్తూ ఉన్నా. ఈ టెంపుల్ రన్ గేమ్లో మీరు భాగస్వాములై
మీరు బలీక బకరా కావద్దు అని చెప్పేసి అయితే నేనైతే చెప్పగలుగుతా నేను. రైట్. ఇక పార్టీ అది ఇదనంటే ఇక మీకే తీరని నష్టం.